ఒక మనిషి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడు అనేది మనం చాలాసార్లు చూసుంటాం. కానీ అదే ప్రేమ పిచ్చిగా మారితే ఆ మనిషి ఎంత ప్రమాదకరంగా మారుతాడో చూపించే సినిమా ఇది. మూవీ పేరు 'అబ్జెషన్'. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. హీరో వచ్చి ఫైట్లు కొట్టడం, కామెడీ చేయడం, పాటలు పాడడం లాంటివి ఆశించి చూస్తే మాత్రం నిరాశ పడతారు. ఈ మూవీ మొత్తం ఒక ప్రమాదకరమైన మోజు చుట్టూనే తిరుగుతుంది. ఒక్కో సీన్ ముందుకు వెళ్లే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందా అనే ఆసక్తి మాత్రం చివరి వరకు ఉంటుంది. మొదట్లో సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ అదే కథకి బలం కూడా. ఎందుకంటే డైరెక్టరు ప్రతి క్యారెక్టర్ని నెమ్మదిగా పరిచయం చేస్తూ వాళ్ళ మనస్తత్వాన్ని చూపిస్తాడు. అందుకే తర్వాత జరిగే సంఘటనలు ఇంకా బలంగా అనిపిస్తాయి. అయితే ఈ మూవీకి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటి భాగంలో పేసు కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల ఫాస్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు బోర్ అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడడానికి మాత్రం ఈ సినిమా అంతగా సూట్ కాదు. క్లైమాక్స్ విషయానికి వస్తే చివరి వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు డైరెక్టర్. ముగింపు కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ సినిమా చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం క్లియర్ గా చెప్పింది. ఓవరాల్ గా చెప్పాలంటే మీకు సైకలాజికల్ థ్రిల్లర్స్, డార్క్ డ్రామాలు, క్యారెక్టర్ బెస్ట్ సినిమాలు ఇష్టమైతే అబ్జిషన్ ఒకసారి చూడొచ్చు. కానీ ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ లేదా స్పీడ్ స్క్రీన్ ప్లే ఆశించి చూస్తే మాత్రం ఈ మూవీ మీకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. ఈ మూవీని మీరు ఇంతకు ముందే చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మీకు నచ్చిందా లేక అంతగా కనెక్ట్ కాలేదా? ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. నమస్కారం.